పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆంధ్ర బ్యాంకులో సుమారుగా 40 లక్షలకు పైన గోల్మాల్ జరిగింది. బ్యాంకుకి డ్వాక్రా సంఘాలకు మధ్య కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న ఉషా అనే ఆమె ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలు అందరూ కూడా మా డబ్బులకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదు అని బ్యాంక్ బయట ధర్నా చేశారు. కాగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వారికి న్యాయం చేస్తాను అన్నారు. బీసీ కార్పొరేటర్ లోన్ల మీద ప్రతి ఒక్కరికి వ్యాపారానికి బాగా లోన్లు తీసుకుంటుంది నాన్న. ఒక్కొక్కరికి 7 లక్షలు 8 లక్షలు లోన్లు నాన్న. నెల వచ్చేటప్పటికి 25,000 మనం కట్టాలి కట్టుబడి. అంటే పొదుపేమో 20,000 కట్టుబడి కడితే 10,000 పొదుపు కడతాం నాన్న. అదేమో బ్యాంక్ మేనేజర్ నాయకుని జరగకంట, ఇక్కడ ప్రజలకు న్యాయం జరగకంట సంతకాలేమో సీఎంఏ పెట్టి ఉషా అన్న పేరు మీద ఆ అమ్మాయి సంతకం చేసి ఉషా పేరే చెప్తున్నారు. శ్రీకాంత్ వెళ్ళిపోయిన శ్రీకాంత్ మామూలుగా అమ్మాయి పేరే చెప్తున్నారు కానీ 4-5 పాత్రలు ఉన్నాయి నాన్న. ఇక్కడ మహిళలకు అందరికి ప్రతి ఒక్కరు కూడా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కూడా జరిగింది నాన్న. ఇక్కడ మాకు తెలియకంట ఒక్కొక్క పేరుని మన సైన్ చేయించుకొని నాన్న 10 మంది సంతకాలు చేయించుకొని మామూలుగా పుస్తకాల మీద చేయించుకొని మా సంతకాలు పెట్టించుకొని నాకైతే చదువు లేదు, ఏళ్ళు ముద్దరే. కానీ నా పేరు ఎన్ వెంకటలక్ష్మి, మాది పెంటపాడు, మాది జయలక్ష్మి గ్రూపు, సన్మూర్ జయలక్ష్మి గ్రూపు. మాకు సిసిఎల్ లోన్ వేసేవాడు నాన్న, 3 నెలలకి 2 నెలలకి వేసేవాడు. మేము వద్దంటుండగా మాకు లోన్ సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి లోన్ వస్తుందని మాకు వేసేది లోను. మాకు 1,30,000 అయితే 2,60,000 దెబ్బేస్తాం. అక్కడ ప్రతి ఒక్క కూడా మాకు తెలియకుండా మా సంతకాలు మా చెక్కుల మీద సైన్ చేసుకొని ఇదేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డబ్బులకు వచ్చిన బట్టి 2 నెలల నుంచి మేము వచ్చే మహిళలు అందరూ 2 నెలలు 15 రోజుల నుంచి తిరుగుతున్నాను నాన్న. మేము చెక్కులు వేసాం, 2 చెక్కులు వేసాం, ₹1 కూడా మేము తీసుకోలేదు. రేపు రండి ఎల్లుండి రండి అని తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఏంటి ఇలా జరుగుతుందని మేము వస్తుంటే మామూలుగా నా అకౌంట్ లో కూడా డబ్బులు పడలేదని మేము ఆరాధిస్తాను నాన్న. బ్యాంక్ మేనేజర్ ఈయన అన్నాడు, మీరు 10 మంది కూడా వచ్చిన ఆయన కొత్త ఆయన వచ్చినని మీరు 10 మంది ఉన్నారు కదా, 10 మంది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చూసుకోలేదు, 10 మంది ఎందుకు మీటింగ్ పెట్టుకోలేదు, మీరు ఇంత స్కామ్ జరిగేటప్పుడు మీకన్నా బాధ్యత ఉండాలి కదా. గొర్రెలా మీరు ఆడవాళ్ళు అయిపోయారు కాబట్టి మేము ఏం అనలేకపోతున్నాం. మీరు అదే మగవాళ్ళు అయితే మేము చెబుతాం అని ఈ బ్యాంక్ మేనేజర్ గారు కొత్త ఆయన వచ్చి 6 నెలల 15 రోజులు అయింది. ఈయన వచ్చి ఆరాధించాడు. ప్రతి ఒక్క గ్రూప్ ని లాగాడు. ఈయన ప్రతి మీటింగ్ కి ప్రతి సెంటర్ కి కూడా 15 గ్రూపులకి 10 గ్రూపులకి వచ్చి 10 మందిని కూడా కేకేసి మమ్మల్ని మహిళలందరినీ మీటింగ్ కి రమ్మని ప్రతి పేరుకి కూడా ప్రతి సెల్ నంబర్ తీసుకొని ఇంటింటికి వచ్చి మాకు చెప్పారు. ప్రతి సిరియాని కూడా పిలిచినానా మమ్మల్ని వచ్చి మీటింగ్ కాడ 10 మంది ఒక సెంటర్ లో కూర్చొని మీటింగ్ చెప్పారు. అలా మొన్న ఈ బాకీలు మాకు బయటకు వచ్చినాయి నాన్న. ఇందాక రోడ్డు మీద ధర్నా చేశారు కదా, పోలీసు వారు వచ్చారు, వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు? పోలీసు వాళ్ళు మమ్మల్ని మేము ధనగా రోడ్డు మీద చేసేటప్పుడమ్మా మీకు నాకంట మెంటలు వచ్చేసిందంట, మెంటలు వచ్చంటమ్మా మాట్లాడుతున్నానంట. ఆడవాళ్ళకంట సెక్యూరిటీ లేకంటున్నానా రోడ్డు మీద నెల వరకు వాళ్ళకి 30,000 60,000 జీతాలు తీసుకుంటారు. వాళ్ళకేం తెలీదు. మా మగవాళ్ళు దోమల్లోని బురదల్లోని మూటలు మోస్తారు, వాళ్ళకి ₹5 కూలీ వస్తుంది. మూట మోస్తేనే కానీ మాకు డబ్బులు రావు. వాళ్ళు మూట మోసిన డబ్బులతోని మేము ఇక్కడ నెల వరకు వ్యాపారం చేసుకొని నేనంటే ఇంటింటికి కూరగాయలు అమ్ముకుంటాను. ₹6 ఆ వచ్చిన ఆదాయంతో నేను ఉల్లిపాయ బత్తాలు పచ్చిమిరకాయలు వేసుకొని ఇంటిని కులిపోయిన వంకాయలు ఎండిపోయిన వంకాయలు వ్యాపారం చేస్తూ ఉంటాను నాన్న. ఆ వ్యాపారం డబ్బులతో నేను ఇలా పొద్దుపు వరకు ఇంకా కడతాను. ఆ డబ్బులతో మేము నెలవారీ ఇంత కడతాం, 20,000 కడతాం. పొదుపేమో ₹1,000, అప్పేమో 2,000. అలాగా పొదుపులోని మా సంతకాలు లేకుండా పొదుపు డబ్బులు సిసిఎల్ లోను 1,30,000 1,60,000 వేస్తాం. వేసి మాకు తెలియకుండా 10 మంది సంతకాలు పెట్టించుకొని ఇలా సంతకాలు పెట్టాలని మా 10 మంది కలిపి మా ఫోటోలు అయ్యి ఉంటాం. మా ఏలు ముద్దర్లో ఆధార్ కార్డులు తీసుకున్నా డబ్బులు తీసేస్తున్నారు. స్కామ్ చేసిన వారు స్కామ్ చేసింది మట్టికి ఉషా అన్న పేరు వచ్చింది. వెళ్ళిపోయినాయి. ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ పేరు శ్రీకాంత్, పాత ఆయన 6 నెలలు 15 రోజులు అయింది. ఆయన ఇంకో వెళ్ళి 6 నెలలు 15 రోజులు అయింది. గ్రూప్ అండి
ఉషాకే పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళండి. అలా బ్యాంక్ తీసుకొస్తే బ్యాంక్ మేనేజర్ ఉషాకే ఇవ్వండి, అక్కడే కట్టించుకొని తీసుకురండి అనేవారండి. అదే ఇప్పటి వరకు మాకు 7 నెలల వరకు మాకు తెలియలేదండి. ఈ చంద్రబాబు నాయుడు వల్ల మాకు ఈ 8 వల్ల మాకు బ్యాంక్ వచ్చిన తర్వాత మీరు 7 నెలలు బట్టి మీకు డ్వాక్రా డబ్బులు రావట్లేదు అని చెప్పారండి. అప్పటి వరకు మాకు తెలిసిందండి. ఇప్పుడు దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మేము కట్టలేమండి, డ్వాక్రా కట్టలేని పరిస్థితి అండి. ఇంకా మేము కట్టలేము. అమౌంట్ కట్టామండి, ఇప్పుడు నుంచి మేము కట్టలేమండి. దానికి ఏంటంటే మీ పరిష్కారం మీరే చేయాలండి. ఇంకా రోడ్డు మీద ధర్నా చేశారు కదా, దాని మీద పోలీసులు ఏం చెప్పారు? చేస్తారు, ఇప్పుడే అనగానే వచ్చేది కదా అని అంటున్నారండి. ఆయన ఎంతవరకు మరి చేస్తారు లేదు మాకు తెలియదండి. పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేయగలరా అని మీరు అనుకుంటున్నారా? నాకైతే నమ్ముకోలేదండి. మాది కనకదుర్గ గ్రూప్ అండి. మేము నెల నెల తీసుకెళ్లి డబ్బులు ఉషాకి ఇవ్వండి అంటే ఉషాకి ఇస్తున్నామండి. మేము మాకు అసలు పొదుపు కూడా అందులో కూడా ఎలా తీసారో మాకు అర్థం కావట్లేదు. మా డబ్బులు మేము ప్రశ్నానికి మేము ఇచ్చాం. మా సంతకాలు లేకుండా బ్యాంక్ మేనేజర్ మా సంతకం ఉండి ఇచ్చి మాకేమో మా డబ్బులు మాకు ఇస్తాకి మా సంతకం పెట్టాలనేవారు. 3 లీటర్లు కూడా మాకు అలా డబ్బులు ఇచ్చేవారు కాదు. మరి ఎలాగ ఇచ్చారో తెలియట్లేదు. మేము నెల నెలా కష్టపడి మేము కడుతున్నాం. మా రూపాయలు మాకు న్యాయం జరిగేదాకా మాకు మొదలం ఇయ్యాల. అది తీసుకోవాలి కదండి, ఒక నెల కట్టబట్టే మేనేజర్ తీసుకోవాలి. కానీ మాకు ఎంతవరకు మాకు తెలియదండి. ఈ డ్వాక్రా దీని వల్ల తెలిసిందండి. మాది గౌరీదుర్గ గ్రూప్ అండి. మా ఏమో డబ్బులు నెల నెల వెళ్ళి కడుతున్నాం, కానీ పుస్తకాలు అడుగుతుంటే పుస్తకాలు లేవని అబద్ధం చెప్తుంది. ఇందులో 2 పుస్తకాలు కూడా చింపేసింది. అసలు ఆ నెంబర్ డేట్లు కూడా మాకు లేవు. తర్వాత ఏంటంటే మా పొదుపులోంచి నా సొంత అకౌంట్ కి ట్రాన్సాక్షన్ ఎలా చేసింది? మేనేజర్ సంతకం ఉండాలి, వెస్ట్ మేనేజర్ సంతకం ఉండాలి, క్యాషియర్ అడగాలి. ఇప్పుడు 3 లీటర్లు లేకుండా 50,000 రూపాయల ట్రాన్సాక్షన్ నా అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసింది? చేసి తర్వాత ఏంటంటే ఎందుకు డబ్బులు తీసుకొచ్చి అమ్మాయి డబ్బులు వేరే అకౌంట్ లో కొడుతుంటే సర్వర్ తేడా వచ్చి ఈ దాంట్లో పడిపోయి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి. నేను చూసుకోవాలా. వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు ఏమ్మా ఈ గ్రూప్ లో డబ్బులు నువ్వు ఒక్కదాని వచ్చావేంటారు కూడా అడగలేదు వాళ్ళు. ఎవరు అంటే ఎవరు అడగలేదంటే ఎవరు కొమ్ముకుంది ఇందులోని అంటే ఎవరిని ఎర్రోలు చేస్తారు? మమ్మల్ని ఎర్రోలు చేస్తారా? మేము 10 మంది డబ్బులు 10 మందిలో నేను ఎర్రోదా? డబ్బులు ఆమె సాయంత్రం తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు కూడా కొన్ని ఇలాగని చెప్పలా. ఏరే వాళ్ళ అకౌంట్ లో అంటే డబ్బులు పడిపోయినాయి మీ దాంట్లోని తెమ్మన్నాను అంది. ఇప్పుడు మా గ్రూప్ నుంచి నాకే ట్రాన్స్ఫర్ చేసి నా డబ్బులు తీసుకొని నాకు సంబంధం ఇస్తారండి డబ్బులు. ఇప్పుడు మేనేజర్, సెకండ్ మేనేజర్, క్యాషియర్ కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు క్యాష్ ఇచ్చినప్పుడు చూడాలి. మీరు సంతకాలు పెట్టారు అనుకోండి మనుషులు లేకుండా. క్యాష్ ఇచ్చినప్పుడు 3 లీటర్లు చూడాలి. లీటర్లు చూడకుండా ఎలా ఇచ్చింది క్యాషియర్ డబ్బులు? అవన్నీ ఇప్పుడు బయటకు రావాలి. వచ్చేవారికి ఎక్కడ నిరక్షించి కూర్చుంటాం. ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళాం. ఈ మహిళల డబ్బుకి భద్రత కలిగించే దిశగా మోసపోయిన విధానం ఏదైతే ఉందో దీనికి కొంత కారణం బ్యాంకు కూడా రెస్పాన్సిబిలిటీ వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బ్యాంకులో బ్యాంక్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న ఒక అమ్మాయి వితౌట్ స్లిప్ డబ్బు తీసుకుని వేసే అవకాశాన్ని కల్పించింది బ్యాంకు కూడా కారణం కనుక బ్యాంకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో పోలీసు వ్యవస్థ కూడా ఏ ఒక్క దోషిని కూడా వదిలే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న బ్యాంకుకి సంబంధించిన సిబ్బంది వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఇప్పుడు వెంటనే అటు హోమ్ మినిస్టర్కి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తా. మహిళలను కూడా నేను కోరుతూ ఉన్నా, మనకు ఒక సిస్టమ్ బ్యాంక్ ఉన్నప్పుడు మీరు వితౌట్ స్లిప్ మీకు ఒక పాస్బుక్ ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మీరు నమ్మారో మీరు నమ్మిన కారణంగానే మీకు నమ్మక ద్రోహం చేయగలిగింది. మీరే నమ్మకపోతే ద్రోహం జరిగే పరిస్థితి మీకు లేదు. ఖచ్చితంగా మీ డబ్బు భద్రంగా వచ్చే రకంగా మీ తరఫున మేము కూడా ఉంటామని ఈ మహిళల తరఫున నిరంతరం కూడా ఇక్కడ పార్టీలకి దేనికి కూడా సంబంధం లేదు. బాధితులు మీరు, మీ బాధితుల పక్షాన అందరం కూడా మీ పక్షాన ఉంటాం. తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటంలో మీకు అండగా ఉంటామని తెలియజేస్తాను. ఇది ఊరికే కాలయాపన జరగకుండా ముందు బ్యాంక్ అధికారులు చెప్పాను, మీరు ఎంత పోగొట్టుకున్నారో తెలియాలి. మీరు పోగొట్టుకున్నది ఎంతో తెలియాలి. వాళ్ళ దగ్గర రాబట్టడం తర్వాత ఎవరు ఎంత కట్టారు అనేది ఇప్పుడు మీ అకౌంట్లో ఎంత ఉన్నది అనేది కాపీ తీసి మీరు ఎవరు కట్టారు అనేది హైలైట్ చేయమని చెప్పాం. సో మీరు కూడా సహకరించాలి. ఊరికే గొడవ చేసుకుంటూ మీరు ఇక్కడే ఉంటే మీ అకౌంట్లో మీరు ఎంత ఇచ్చారో తెలియదుగా. మీ దగ్గర స్లిప్ లేదు, మాట మాత్రంగా ఇచ్చారు. కొద్దిగా బ్యాంకుకి మీరు కూడా సహకరించు. మీరు ఎంత ఇచ్చారో నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.